జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలంతా విస్మయానికి గురవుతున్నారు. ఒక్కొక్కరైతే భయపడుతున్నారు, బాధపడుతున్నారు. రానున్న రోజుల్లో మా పరిస్థితి ఇలానే నిబ్బరానికి గురవుతున్నారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఈయన చట్టాలేంటో తెలుసా? ఈయన మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి. ఈయన ఒకప్పుడు కనీసం శాసనసభ్యుడు కూడా కాకముందు తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని కొన్ని వేల ఎకరాలు ప్రజలకు దోచుకుతున్నాడు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వందల ఎకరాలని పేద ప్రజల భూములన్నింటినీ వీళ్ళ పార్టీ నాయకుల చేత కబ్జా చేయించాడు. ఈ రోజు ఏ విధంగా అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్యోధనులా పోలుస్తున్నారు. ఏ విధంగా అంటే ఈ రోజు పేద ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకు తింటున్న ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఏకమయ్యారు. ఒక్కటి ఆలోచించండి, ఒకప్పుడు పాండవులు వచ్చి మాకు భూమి ఇవ్వండి అని చెప్పి రాయబారానికి పంపిస్తే ఆ రోజు దుర్యోధనుడు ఏ విధంగా అహంకారంతో నేను 5 ఊళ్ళు కాదు కదా, ఇంచు భూమి కూడా ఇవ్వను, ఏం పిక్కుంటారో పిక్కు అంటే కురుక్షేత్రం మొదలై ఏ విధంగా అయితే కౌరవ సైన్యాన్ని కౌరవులందరినీ పాండవులు దహించి వేశారో అదే విధంగా రేపు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కురుక్షేత్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఒక పాండవుడై ఈ కౌరవ సైన్యం 151 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు పేదవాళ్ళ భూమిని ఒక నల్ల చట్టం తీసుకొని వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రతి పేదవాడి భూమిని తానే దోచుకు తినడానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రని ప్రజలు గ్రహించారు. అందుకని నల్ల చట్టాలని చింపి జగన్మోహన్ రెడ్డి మొహాన కొట్టి రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి ఆ చట్టాన్ని రద్దు చేసుకుని వాళ్ళ భూముల్ని కాపాడుకోవడానికి ప్రతి పేదవాడు పాండవుడై ఈ 151 మంది వైసీపీ కౌరవుల్ని భూస్థాపితం చేస్తారు.